మనం పొదిలి పట్టణంలోని ఒంగోలు కర్నూలు జాతీయ రహదారి పైన ఫ్లైఓవర్ దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. ప్రస్తుతం తాజా పరిస్థితి నడికూడి శ్రీకాళహస్తి రైల్వే పనులకు సంబంధించిన తాజా పరిస్థితి మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం ఒంగోలు కర్నూలు జాతీయ రహదారి కాటుపాలెం సమీపం కాట్రుపాలెం బాప్టిస్ట్పాలెం మధ్య ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఉన్నాం. ప్రస్తుతం ఫ్లైఓవర్ గత 15 రోజుల క్రితం ఫ్లైఓవర్ మొత్తం పూర్తయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తయింది. ప్రస్తుతం పనులు వేగవంతంగా రైల్వే ట్రాక్ వేసేందుకు సంబంధించిన పనులు వేగవంతంగా ఉన్నాయి. ఒక పక్కన కంకర వేసే పనులు కంకర వేసే పరిస్థితి మనకు ఆడ విజువల్స్ కనపడుతున్నాయి. అదేవిధంగా టిప్పర్లు యుద్ధ ప్రాతిపదికన కనీసం ఒక 2 నెలల్లోపు రైల్వే పట్టాలు వేసే ప్రక్రియ రైల్వే కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు రైల్వే పట్టాలకు సంబంధించిన దిమ్మలు ఏదైతే దిమ్మలు ఉన్నాయో దిమ్మలు పరుచుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ఒక పక్క రైల్వే పట్టాలు కూడా వేసుకునే పరిస్థితి ఉంది. మనం ఈ వైపు కూడా చూస్తే ఒకసారి ఈ వైపు కూడా చూస్తే మొత్తం రైల్వే కంకర రైల్వే కట్టపైన కంకర, తర్వాత రైల్వే సంబంధించిన ఇనుప దిమ్మెలు, తర్వాత ఇనుప రైల్వే పట్టాలకు సంబంధించిన పట్టాలు వేసే పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇది కాటుపాలెం బాప్టిస్ట్పాలెం మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో చుట్టూ పనులు అయితే వేగవంతం జరుగుతున్నాయి. పొదిలి మండలంలో దాదాపుగా రైల్వే వంతెనలన్నీ సబ్వేలు రైల్వే ఫ్లైఓవర్లు సంబంధించిన పూర్తిగా పనులన్నీ పూర్తివయ్యాయి. దాదాపుగా ఇప్పుడు ఈ రైల్వే లైన్కు సంబంధించిన పట్టాల ఏర్పాటు అనేది ఇంకా 2 నెలల్లో పూర్తవుతుందని రైల్వే అధికారుల నుంచి మనకు సమాచారం అందింది. మొత్తం 3 నెలల్లోపు సెప్టెంబర్ 30 లోపు ఇక్కడ రైల్వే పట్టాలు వేసి ఏర్పాటు చేసి తదుపరి రైలు వచ్చే విధంగా రైళ్ళని నడిపే విధంగా ట్రయల్ రన్ ప్రక్రియ పూర్తి చేస్తారని, తర్వాత ఏదైతే రాజుపాలెం దగ్గర రైల్వే స్టేషన్కి సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఇప్పటికే దానికి సంబంధించిన శంకుస్థాపన భూమి లెవెలింగ్ దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కూడా ఒక 6 నెలల్లోపు పూర్తి స్థాయి డిసెంబర్లోకి కూడా రైల్వే స్టేషన్ పనులు కూడా పూర్తి అయ్యే పరిస్థితి ఉందనేది రైల్వే అధికారుల నుంచి మనకు తాజా సమాచారం వస్తుంది. మొత్తం మీద పొదిలి మండలంలో ఏదైతే రైల్వే లైన్కు సంబంధించిన పనులు ఏదైతే ఉందో మొత్తం సబ్వేలన్నీ పూర్తిపోయినాయి. రైల్వే కట్టలన్నీ పూర్తయి రైల్వే కట్టల పైన ఇనుప దిమ్మలేసి రైల్వే పట్టాలు వేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం ఒక 3 నెలలలోపు పొదిలి 1 కిలోమీటర్ల మండలాల్లో ఉన్న రైల్వే లైన్ పనులకు సంబంధించి పూర్తిగా రైల్వే పట్టాలు వేసే పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఒక 3 నెలలు సెప్టెంబర్ నెలాఖరికి కానీ అక్టోబర్ మొదటి వారం కల్లా రైల్వే ట్రయల్ రన్ కూడా పూర్తి చేసే పరిస్థితి ఉందని రైల్వే అధికారులకు మనకు సమాచారం అవుతుంది. మొత్తం మీద డిసెంబర్ నాటికి మన జిల్లాలో రైల్వే పనులకు సంబంధించిన పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని రైల్వే అధికారుల నుంచి మనకు సమాచారం అవుతుంది. మొత్తం మీద 100 సంవత్సరాల కళ పొదిలి పట్టణ ప్రజల 100 సంవత్సరాల కళ త్వరలో నెరవేరబోతుందనేది ఈ పనులు వేగవంతం బట్టి మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం వీటి కాలపరిమితి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లోపు ఈ రైల్వే పనులు పూర్తి చేయాలనేది కాంట్రాక్టర్తో ఒప్పందం తీసుకున్న పరిస్థితి. మొత్తం మీద వచ్చే సంవత్సరం చివరి నాటికి ఈ పొదిలి పట్టణానికి రైల్వే స్టేషన్ పూర్తి రైలు పరుగులు పెట్టేందుకు అవకాశం ఉందనేది మనకు రైల్వే అధికారుల నుంచి మనకు తాజా సమాచారం అందుతుంది. మొత్తం మీద వచ్చే సంవత్సరం నాటికి ఈ రైల్వే పనులకు సంబంధించి ఒక 6 నెలలు పూర్తి వచ్చే సంవత్సరంలో ఏ దశలైనా సరే ఈ రైల్వే స్టేషన్ పూర్తయిన తర్వాత రైలు లైన్లు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రైళ్లు నడిచే విధంగా రైల్వే శాఖ అధికారులు ప్రణాళిక రచిస్తారు. మొత్తం మీద వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో రైళ్లు నడిచే విధంగా రైల్వే అధికారులు ఒక పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నారు. మొత్తం మీద పొదిలి ప్రాంత ప్రజల చిరకాల కళ త్వరలో నెరవేరుతుందనేది మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఎప్పటికప్పుడు అప్డేట్ ఈ రైల్వే పనులకు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొదిలి టైమ్స్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మరో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు అవి ఎంతవరకు వచ్చేది తదుపరి ప్రత్యేక దానికి సంబంధించి ఒక ప్రత్యేక బులెటిన్ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తం పొదిలి మండలంలో పూర్తి ప్రక్రియ సంబంధించి మీకు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని అందించే ప్రయత్నం చేస్తాం.